వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ ఆవరణంలో వాకర్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ 303 గవర్నర్గా డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ రవిరాజు, బాబీ కృష్ణరావు పాల్గొని నూతన గవర్నర్ను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సామాజిక సేవలు, ఆరోగ్య కార్యక్రమాలు, యువత అభివృద్ధికి అసోసియేషన్ ద్వారా మరింత కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమం నర్సంపేట పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీరు మరి ఐటీ గారు అన్నారు దానిలో కంపెనీ చేయాలి. 2028లో మీకు కొత్త జిల్లాలో ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలుగా రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ అలయన్స్ ఉంది. ఆ సార్ తప్పనిసరి చేస్తాం సార్. మీకు నలభై కలిసి మా ప్రాంతంలో చేసి భవిష్యత్తులో కూడా గవర్నర్షిప్ తీసుకుందామని ఒక ఆలోచనతో ఖమ్మం నుంచి వచ్చినటువంటి అందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. తప్పనిసరి మీరు రవిరాజు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు డిస్టిక్ 303 ఇన్స్టలేషన్ ఫంక్షన్కి వచ్చాము. వాకర్స్ అందరూ కూడా సైనికుల్లాగా వాకర్స్ ఇంటర్నేషనల్లో పనిచేస్తున్నారు. అన్ని ఎక్సర్సైజుల కన్నా కూడా వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఈవెన్ యోగా తెలియజేసి ప్రతి ఒక్కరిని వాక్ చేసేటట్టు చేసి ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా చేయడానికి మేము పూనుకున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. అదేవిధంగా ఈ అసోసియేషన్ ఓన్లీ వాకింగే కాకుండా సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. ఎస్పెషలీ ఈ 2026లో మేము ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, తర్వాత వచ్చి ఈవెన్ ఇతర సమస్యలైన కూడా వాళ్ళకి మేము ఆదుకునే విధంగా ప్రతి ఒక్క అసోసియేషన్ మేము పూనుకుంటున్నాము. దీన్ని పబ్లిక్ తర్వాత గ్రామాలు కూడా మా వాకర్స్ని ఆదరించి మా సర్వీసును పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిటిజన్ క్లబ్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి వాకర్ ఇంటర్నేషనల్ 303 ఇన్స్టాలేషన్ గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి డాక్టర్ రవిరాజ్ గారు, అదేవిధంగా బాబీ కృష్ణారావు గారు, ఐపీఈ గారు, అదేవిధంగా ఆర్సీ గారు, మరియు ఏవిపి గారు, మరియు వాకర్ ఇంటర్నేషనల్ 303 పెద్దలు కర్గ కుమారస్వామి గారు, జంగ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఇన్స్టాలేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా చేసినటువంటి మరి శ్రీమతి భారతి గారు. నర్సంపేటలో ఈ గవర్నర్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ వాకర్ అసోసియేషన్స్ అన్ని కూడా సిటీల వరకే పరిమితం ఉండే. మరి నేను 2019లో వాకర్ అసోసియేషన్ నర్సంపేటలో స్థాపించిన తర్వాత అంచెలంచెలు ఎదుగుతూ మరి జిల్లా వాకర్ అసోసియేషన్ పెద్దల సహకారంతో ఈరోజు నేను గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఎందుకు అనంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, మరి ఇంకా సామాజిక కార్యక్రమాలు మా క్యాబినెట్ నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ పెద్దలందరికీ, విలేకరులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని కోరుతున్నాం.